హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈజీ ట్రిక్ స్టడీ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ 1 సిలబస్, కంప్లీట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పరీక్షా విధానం మొత్తాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటారు, కానీ బట్ దేనికోసం చదువుతున్నాము, ఆ యొక్క సిలబస్ ఏంటి, కంప్లీట్గా ఏ పార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, దేని మీద ఫోకస్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అన్న అనాలిసిస్ అనేది లేకుండా చదువుతుంటారు. దానివల్ల మనం ఎంత చదివినా సరే అది యూజ్ అవ్వదు. ఏ పర్టికులర్ టాపిక్ అంటే ఆ పర్టికులర్ టాపిక్ చదువుకుంటే సరిపోతుంది, కానీ ఓవర్గా ఎక్కువగా చదవడం వలన టైం వేస్ట్ అనమాట. ఏది సిలబస్ ప్రకారం ఫాలో అయితే ఈజీగా మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది సిలబస్. కంప్లీట్ సిలబస్ మొత్తాన్ని ముందు డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఈరోజు మనం గ్రూప్ 1 యొక్క కంప్లీట్ సిలబస్ని డిస్కస్ చేద్దాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మనం కనుక చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులకు ఉంటుంది, అసలు ఏంటి అని చెప్పేసి దానికోసం చూద్దాం. మొత్తం 240 మార్క్స్కి ఉంటుందంట ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది. అండ్ ఇందులో 2 పేపర్స్ ఉంటాయంట. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్కు 120 మార్క్స్ అండ్ ఇంకొక పేపర్కు 120 మార్క్స్. 120 మినిట్స్కే, టైం కూడా 120 మినిట్సే. అండ్ పేపర్ 1 దేనికోసం అంటే జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 దేనికోసం అంటే జనరల్ ఆప్టిట్యూడ్. అర్థమైంది కదా. టోటల్గా 240 మార్క్స్కి పేపర్ ఉంటే పేపర్ 1 120 మార్క్స్కి అండ్ పేపర్ 2 120 మార్క్స్కి ఉంటుంది. అండ్ 120 మార్క్స్ 120 మినిట్స్ టైము. అండ్ పేపర్ 1లో కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2లో కనుక చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ అసలు మనం ఇందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్లో ఏముంటాయి దానికోసం డిస్కస్ చేద్దాం. జనరల్ స్టడీస్ పేపర్ 1లో ఏముంటాయంటే హిస్టరీ, చరిత్ర, మన సంస్కృతి అండ్ రాజ్యాంగం అంటే పాలిటీ అండ్ సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు. నేను ఇక్కడ కంప్లీట్గా తెలుగులో డిస్కస్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో చాలా వీడియోస్ మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి, అక్కడ దొరుకుతున్నాయి. బట్ తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. దానివల్ల ఈరోజు మనం తెలుగులో డిస్కస్ చేస్తున్నాను. అండ్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు అంటే ఎకానమీ అనమాట. ఇండియన్ ఎకానమీ అండ్ మన ఆంధ్ర ఎకానమీ అండ్ ప్రణాళికలు అండ్ ఇప్పుడు చూసుకుని నీతి ఆయోగ్ కూడా ఇంపార్టెంటే, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ భూగోళ శాస్త్రం మీన్స్ జాగ్రఫీ. ఇవి మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్ కింద వస్తాయి. అండ్ పేపర్ 2 కనుక చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్లో కనుక చూసుకుంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు అని ఇచ్చారు ఇక్కడ. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే శాస్త్ర సాంకేతిక రంగాలంట. ఇవి మనకు పేపర్ 2కు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే అదే కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అంటే ఆ హిస్టరీలోనే ఏ టాపిక్స్ అలా చెప్పేసి కంప్లీట్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కనుక గ్రూప్ 1లో పేపర్ 1 కనుక మనం చూసుకుంటే 120 మార్క్స్కి 120 మినిట్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు అందులో హిస్టరీలో ఏ టాపిక్స్ చదవాలో చూద్దాం. హిస్టరీలో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే సింధు నాగరికత. మన ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది సింధు నాగరికత. ఆ సింధు నాగరికతలో ఏం చేస్తారంటే దాని లక్షణాలు, ప్రదేశాలు, సమాజం, సాంస్కృతిక చరిత్ర, కళలు, మతం, వేదకాలం ఇవన్నీ చూస్తుంటారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి జైన మతం, బౌద్ధ మతం అండ్ మగధ సామ్రాజ్యం, మౌర్యులు, విదేశీ దండయాత్రలు అండ్ వాటి ప్రభావం, కుషానులు, శాతవాహనులు, సంగం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం, వారి పరిపాలన, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, కళలు, నిర్మాణ శైలి, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. ఆ తర్వాత పుష్యభూతి వంశం, వారు మనకు చేసిన సేవలు. అండ్ దక్షిణ భారతదేశ రాజ్యాల కోసం కూడా బాదామి చాళుక్యులు, తూర్పు రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, హోయసాలలు, కాకతీయులు, రెడ్డి రాజులు, వాటి కోసం చూస్తాం. అండ్ మనకి తర్వాత చూసుకుంటే ఢిల్లీ సుల్తానులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఢిల్లీ సుల్తానులు, మన విజయనగర సామ్రాజ్యం, మొఘల సామ్రాజ్యం అండ్ భక్తి ఉద్యమాలు ఉంటాయి కదండి, అవి సూఫీ ఉద్యమాలు.
పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం. ఆ తర్వాత కనుక చూసుకుంటే భారత్లో యూరోపియన్ వర్తక సంఘాలు, అసలు యూరోపియన్ వర్తక సంఘాలు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, వాళ్ళ ఆధిపత్యం ఎలా మొదలైంది అనుకొని చెప్పేసి వాటి కోసం బెంగాల్, బాంబే, మద్రాస్, మైసూర్, ఆంధ్ర నిజాంలపై ప్రత్యేక దృష్టితో ఆధిపత్యం కోసం పోరాటం ఏదైతే చేస్తున్నామో అది, అండ్ గవర్నర్ జనరల్స్, వైస్రాయ్లు వాటి కోసం కూడా చూసుకోవాలి. అండ్ 1857 భారత స్వతంత్ర పోరాటం కోసం కూడా చూసుకోవాలి. పుట్టుక, స్వభావం, కారణాలు, పర్యవసనాలు, అసలు అంటే ఆ పోరాటం చేయడానికి గల కారణాలు ఏంటి అవన్నీ, ప్రాముఖ్యత, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టితో 19వ శతాబ్దంలో భారతదేశం అండ్ ఆంధ్రప్రదేశ్లో సామాజిక మత సంస్కరణోద్యమాలు, స్వతంత్ర సమరం, భారతదేశం లోపల వెలుపల విప్లవకారులు, ఇవన్నీ మొత్తం హిస్టరీ అంటే కంప్లీట్ ఇవన్నీ వస్తాయి. వాటన్నిటి మీద మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మహాత్మా గాంధీ కోసం కూడా చూసుకోవాలి. మహాత్మా గాంధీ అతని ఆలోచనలు ఏంటి, సత్యాగ్రహాలు ఏంటి, అండ్ స్వతంత్ర పోరాటం ఏంటి, అతని పాత్ర ఏంటి, అసలు సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ల పాత్ర ఏంటి, ఇవి. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం కూడా చూసుకోవాలి. ఆయన జీవితం కోసం, అతని రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, స్వతంత్ర అనంతరం భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఇది. అండ్ గ్రూప్ 1 అంటే ఏదో ఒక టాపిక్ చదివేస్తే అయిపోతుంది అలా ఏం కాదు. హిస్టరీ అంటే కంప్లీట్గా అందులో ఉన్న టాపిక్స్ అన్నీ మనం చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను చెప్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు అంటే పాలిటీ. ఇప్పటి వరకు మనం చూసింది హిస్టరీలో టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధం అంటే మన ఇండియన్ పాలిటీకి వచ్చిందనమాట. ఇండియన్ పాలిటీలో పరిణామం, లక్షణాలు, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, సవరణలు, ప్రత్యేకమైన అంశాలు, మౌలిక స్వరూపం. తర్వాత కేంద్ర రాష్ట్రాల విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పార్లమెంట్ కోసం, రాష్ట్ర శాసనసభల కోసం వాటి నిర్మాణం ఏంటి, ఎలా ఉంటుంది, అండ్ వారి విధులు ఏంటి, వారి అధికారాలు ఏంటి. తర్వాత సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్ళు, స్థానిక సంస్థల స్థాయి వరకు అధికారులు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, వాటిలో సమస్యలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, అధికార విధులు, బాధ్యతలు, అండ్ పంచాయతీ ప్రభుత్వ విధానాలు, పాలన. అండ్ నెక్స్ట్ పాలనపై సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం, చట్టభద్రత, నియంత్రత, పాక్షిక న్యాయ సంస్థలు, తర్వాత హక్కులు, సమస్యలు, మానవ హక్కులు, మహిళల హక్కులు ఏంటి, ఎస్సీ ఎస్టీ హక్కులు ఏంటి, అండ్ బాలల హక్కులు ఏంటి మొదలైనవన్నీ. అండ్ భారత విదేశాంగ విధానం, అంతర్జాతీయ సంబంధాలు ఏంటి, ముఖ్యమైన సంస్థలు ఏంటి, ఏజెన్సీలు ఏంటి, వివిధ వేదికలు ఏంటి, వీటి నిర్మాణం ఎలా ఉంటుంది, అధికార పరిధి ఎలా ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన విధానాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, కంప్లీట్గా మొత్తం అదంతా చదవాల్సి ఉంటుంది. అండ్ మన ఎకానమీకి వస్తే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు మొత్తం చదవాల్సి ఉంటుంది. అందులో సబ్ టాపిక్స్ కనుక చూసుకుంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక లక్షణాలు ఏంటి, స్వతంత్రం పొందినప్పటి నుంచి మన ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల విజయాలు, నీతి ఆయోగ్ ఆర్థిక అభివృద్ధికి నీతి ఆయోగ్ విధానం, వృద్ధి, పంపిణీ, వ్యయం, ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచి, ప్రపంచంలో భారతదేశ స్థానం, పర్యావరణ క్షీణత, సవాళ్ళు, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ విధానం, అండ్ జాతీయ ఆదాయం, దీనికి సంబంధించిన భావనలు ఏంటి, విభాగాలు, భారతదేశ జాతీయ గణాంకాలు, జనాభా సంబంధిత అంశాలు, పేదరిక అసమానతలు, వృత్తిపరమైన నిర్మాణం, నిరుద్యోగం, వివిధ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి అంశాలు. అండ్ నెక్స్ట్ జాగ్రఫీకి రండి. భారతదేశ వ్యవసాయం, మనకి ఇండియాలో ఉన్న వ్యవసాయం కోసం మొత్తం అంటే సాగునీటి వ్యవస్థ, నీరు, వ్యవసాయ పెట్టుబడులు, వ్యవసాయ వ్యూహం, వ్యవసాయ విధానం, వ్యవసాయ రంగ సంక్షోభం, భూ సంస్కరణలు, వ్యవసాయ పరపతి, కనీస మద్దతు అండ్ ధరలు, పోషకాహార లోపం, ఆహార భద్రత, భారత పారిశ్రామిక రంగం, పారిశ్రామిక విధానం, భారత్లో తయారీ స్టాండప్ కార్యక్రమాలు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పారిశ్రామిక కారిడార్లు, ఇంధన శక్తి విధానాలు, ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం,
చెల్లింపుల శేషం, భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలు, ఇలా చూసుకుంటే ఎవ్రీ టాపిక్ మొత్తం అన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆర్థిక సంస్థల కోసం చూసుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్కరణలు, వాణిజ్య బ్యాంకులు, తర్వాత నిరర్ధక ఆస్తులు, ఫైనాన్షియల్ మార్కెట్ల అస్థిరత్వాలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, సెబీ, భారత పన్నుల వ్యవస్థ, ఇటీవల మార్పులు ఏంటి, వస్తు సేవల పన్ను, వాణిజ్యం, పరిశ్రమలపై దాని ప్రభావం, కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు, ఆర్థిక కమిషన్లు, వనరుల పెంపకం, విభజన, ప్రజా రుణం, ప్రజా వ్యయం, కోశ విధానం, బడ్జెట్, ఇలా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కనుక చూసుకుంటే 2014 తర్వాత, అదే మన ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వాటి లక్షణాలు ఎలా ఉన్నాయి, ప్రాథమిక లక్షణాలు ఏంటి, అవన్నీ చదవాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం కోసం చదవాల్సి ఉంటుంది 2014ది. అండ్ ఇక్కడ మళ్ళీ జాగ్రఫీ కోసం డిస్కస్ చేస్తున్నాము. సాధారణ భూగోళ శాస్త్రం సౌర వ్యవస్థలో భూమి భ్రమణ కాలము, ఋతువులు ఏంటి, భూ అంతర్భాగము, ముఖ్యమైన భూస్వరూపాలు, వాటి లక్షణాలు ఏంటి, వాతావరణం, నిర్మాణం, శీతోష్ణ స్థితి విభాగాలు, శీతోష్ణ స్థితి మార్పులు, మహాసముద్రాలు, భౌతిక రసాయన జీవ సంబంధ లక్షణాలు, జల సంబంధ విపత్తులు, సముద్ర ఖండాంతర వనరులు. అండ్ భౌతిక భూగోళ శాస్త్రం కోసం చూసుకుంటే ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన భౌతిక విభాగాలు. అండ్ భూకంపాలు, భూపాతాలు, సహజ నీటిపారుదల, వాతావరణ మార్పులు, ప్రాంతాలు, ఋతుపవనాలు, సహజ ఉద్భిజ సంపద, జాతీయ పార్కులు ఏంటి, సంరక్షణ కేంద్రాలు, ముఖ్యమైన నేలలు, రకాలు, అండ్ శిలలు, ఖనిజాలు. అందులో ఇంకా సామాజిక భూగోళ శాస్త్రం ఉంటుంది. అదేంటి, ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్, పంపిణీ, సాంద్రత, వృద్ధి, లింగ నిష్పత్తి, అక్షరాస్యత, వృత్తి స్వరూపం, ఎస్సీ ఎస్టీ జనాభా, గ్రామీణ పట్టణ విభాగాలు, జాతులు, గిరిజన మత భాషా సమూహాలు, పట్టణీకరణ, వలసలు, మెట్రోపాలిటన్ ప్రాంతాలు. ఆర్థిక భౌగోళిక శాస్త్రంలో ప్రపంచం, భారత్, ఆంధ్రప్రదేశ్, ప్రధాన ఆర్థిక రంగాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, వాటి ముఖ్య లక్షణాలు, మౌలిక పరిశ్రమలు, వ్యవసాయం, ఖనిజ, అటవీ, ఇంధన, మానవ ఆధారిత పరిశ్రమలు, రవాణా, వాణిజ్యం, పద్ధతులు, సమస్యలు. అండ్ జనరల్ 2 అండ్ పేపర్ 2 కనుక చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్ కూడా 120 మార్క్స్కి ఉంటుంది, 120 మినిట్స్ ఉంటుంది. అండ్ దాంట్లో సబ్ టాపిక్స్ కనుక చూసుకుంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, సైకాలజీ ఎబిలిటీస్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, సంబంధాలపై సమస్యలు, ఆకారాలు, ఉపవిభాగాలు, వెన్చిత్రాలు, గడియారాలు, క్యాలెండర్లు, వయసులపై సమస్యలు, సంఖ్యా వ్యవస్థ, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, నిష్పత్తి, శాతం, అంకగణితంలో వ్యత్యాసాలు, కేంద్ర స్థానపు కొలతలు, భారత సగటుతో కలిపి సగటు, మధ్యగతం, బాహుళకం, ఖాతాలు, ఘాతాంకాలు, వర్గమూలం, ఘనమూలం, గాసావా, కాసాగు. తర్వాత చూసుకుంటే శాతాలు, భారువడ్డీ, చక్రవడ్డీ, లాభ నష్టాలు, విధానం. తర్వాత కాలం, పని, కాలం, దూరం, వేగం, దూరం, సులువైన జామెట్రీ, ఆకారాల వైశాల్యం, చుట్టుకొలత, గోళం యొక్క పరిమాణం, అండ్ ఉపరితల వైశాల్యం, శంకువు, స్తూపం, ఘనాలు, దీర్ఘఘనాలు, సాధారణ జ్యామితీయ చిత్రాలు, రేఖలు, కోణాలు, సమాంతర రేఖలు, విలోమ లక్షణాలు, త్రిభుజ లక్షణాలు, చతుర్భుజం, దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, రాంబస్, బీజగణితం, బ్రాడ్నెస్ పద్ధతి, అసహజ గుర్తులు, సూక్ష్మీకరణ, సమాచార అన్వయం అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండి, అండ్ డేటా అనాలిసిస్ అండ్ డేటా సఫిషియన్సీ, అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా చూసుకోవాలి, అందులో సబ్ టాపిక్స్ చూసుకోవాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సబ్ టాపిక్స్ అన్నీ చూసుకోవాలి. అండ్ సమాచార భావ ప్రసార సాంకేతిక అంటే ఐసీటీ, అందులో సబ్ టాపిక్స్ చూసుకోవాలి. అండ్ అంతరిక్ష రక్షణ రంగాల్లో సాంకేతికత అంటే అందులో సబ్ టాపిక్స్ చూసుకోవాలి. అక్కడ ఇచ్చాను, మీరు వీడియో స్టాప్ చేసి సబ్ టాపిక్స్ చూసుకోండి. అండ్ తర్వాత కనుక చూస్తే శక్తి, అవసరాలు, సామర్థ్యం సబ్ టాపిక్స్. అండ్ పర్యావరణ శాస్త్రం అందులో సబ్ టాపిక్స్. అండ్ కరెంట్ అఫైర్స్, జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్.
ఇవి కంప్లీట్గా కనుక చూసుకుంటే అంటే విత్ సబ్ టాపిక్స్తో కలిపి చూసుకుంటే అది అండ్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 240 మార్క్స్కి ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. 120 పేపర్స్కి ఒక పేపర్ అయితే ఇంకొక పేపర్ 120 మార్క్స్కి. అండ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ కోసం ఉంటే సెకండ్ పేపర్ జనరల్ యాప్టిట్యూడ్ కోసం ఉంటుంది. అండ్ ఆ జనరల్ స్టడీస్లో అంటే ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే హిస్టరీ మీద అండ్ సంస్కృతి అండ్ మన పాలిటీ అండ్ అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం మరియు భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు అంటే ఎకానమీ అండ్ భూగోళ శాస్త్రం అంటే జాగ్రఫీ. ఇది పేపర్ 1 కంప్లీట్ సిలబస్ అండ్ అందులో సబ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి చూసుకోండి. అండ్ పేపర్ 2లో జనరల్ మెంటల్ ఎబిలిటీ మానసిక సామర్థ్యాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ఇది పేపర్ 2. ఇది కంప్లీట్గా గ్రూప్ 1 కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, ఎప్పుడైనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికోసం మనం ప్రిపేర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనాలిసిస్ చేయాల్సింది మనకి మొత్తం సిలబస్ అనేది ఎలా ఉంటుంది, పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం చదవడం అంటూ స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.